ఎంతమంది స్లమ్ చిల్డ్రన్లో చదివిస్తున్నాడు, ఎక్కడా తాను చేశానని చెప్పుకోడు, ఒక్క మాట తొందరపడి మాట్లాడు, ఎవ్వరి మీదైనా వ్యతిరేకంగా ఎక్కడైనా ఒక్క మాట టెండూల్కర్ మాట్లాడినట్టు నాకు చూపించండి. అడిగినా అడగకపోయినా నన్ను అడిగితేనండి అని సాగదీస్తాడు ఇవతలవాడు. అడగడానికి 1,000,000 మంది సిద్ధంగా ఉన్నా టెండూల్కర్ ఎన్నడూ ఎవ్వరి మీద ఒక్క మాట అన్నాడు. తన తోటి వాళ్లతో, తనతో ఆడిన వాళ్ళు ఎంపైర్లు అయిపోయారు, తనతో ఆడిన వాళ్ళు కామెంటేటర్స్ అయిపోయారు, తనతో ఆడిన వాళ్ళ తలలు పడ్డిపోయి ఆఖరికి ఆశ్చర్యం లేదు, ఆయన భార్య అంజలి చెప్పినట్టు ఓపెనింగ్ లో టెండూల్కర్ బ్యాట్స్మెన్ గాను టెండూల్కర్ కొడుకు రన్నర్ గాను వచ్చి అదే ప్రఖ్యాతితో అతను ఉండిపోయిన ఆశ్చర్యం లేదు. ఎక్కడదా ఖ్యాతి? అతని కఠోర పరిశ్రమ. నేను మీతో మనవి చేసేది అదే, టెండూల్కర్ క్రికెట్ ని చూడడం కాదు, టెండూల్కర్ ఆ స్థాయికి ఎదగడం వెనక ఏదుందో మీరు చూడండి. ఆయన ఏం చెప్పుకున్నాడో తెలుసా అండి దానికి సమాధానం? నేను బ్యాట్ పట్టుకుని అన్యమనస్కంగా ఏదో ఆలోచిస్తూ షాట్ కొట్టినప్పుడు ఆ బాల్ వెళ్ళవలసిన డైరెక్షన్లో వెళ్ళవలసిన వేగంలో వెళ్ళకపోతే మహాకోపంతో 2-3 బాల్స్ చూసి లోపలికొచ్చి ఏట్రా కాన్సన్ట్రేషన్ లేని ఆట అని నన్ను లాగి లెంప మీద ఈ గురువు గారే కొడితే నీ గ్రీసులో పడిపోయాను. ఆనాడు మా గురువు గారు కొట్టిన దెబ్బ జ్ఞాపకం ఉండిపోయి ఒక బాల్ వస్తున్నప్పుడు గ్రద్ద ఆకాశంలో ఉండి కోడి పిల్లని చూసినట్టు చూస్తుంటాను, ఎక్కడ బంప్ పడుతుంది, దీన్ని ఏ డైరెక్షన్లో కొట్టాలని అంత స్ట్రోక్ అప్లై చేస్తాను. ఒక్క దెబ్బ ఇవాళ టెండూల్కర్ రికార్డులు సృష్టించింది అన్నాడు. ఆ టెండూల్కర్ ఇవాళ ఆ సభకి కూడా వెళ్ళక్కర్లేదు, గురువుగారి కాళ్ళకి నమస్కారం చేసి సభలో చెప్పుకున్నాడు. అలా మీరు కూడా మీ గురువుల గురించి చెప్పుకోగలిగినటువంటి శీలాన్ని అలవాటు చేసుకోండి. ఒక్కొక్కరు జాతిరత్నాలై ప్రకాశించి మీరు ఎప్పుడైనా జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు నా మాటలు మీకేమైనా ఉపయోగపడితే, మీరు చాలా గొప్పవాళ్ళైన తర్వాత నా మాట ఎప్పుడైనా మీకు పనికొచ్చి, ఫలానా రోజున కోటేశ్వరరావు కాలేజీలో చెప్పిన మాట నాకు పనికొచ్చింది అని మీలో ఎవరైనా అనుకుంటే, ఆనాడు నేను ఈ శరీరంతో ఉన్నా లేకపోయినా ఈనాడు నా శ్వాస పొందినటువంటి కష్టానికి ధన్యత కలుగుతుంది. ఇది తప్ప నేను మీ నుంచి ఆశించిన ప్రయోజనం లేదు. కాబట్టి పరమేశ్వరుడు మీకు నిర్హేతుక కృపతో అన్ని విధాలా అనుగ్రహించి జీవితంలో ఒడుదుడుకులు తట్టుకునేటటువంటి శక్తిని కృప చేసి మీ జీవితాలు 3 పువ్వులు 6 కాయలై మీరు సమర్థులై వృద్ధిలోకి వచ్చి మిగిలిన వారికి దార్శనికులై ఈ సంస్థ యొక్క ఖ్యాతిని వినివీధిని పతాకంగా ఎగరవేయడంలో కారకులు కావాలని, అటువంటి శక్తి మీకు ఈశ్వరానుగ్రహంగా ప్రచోదనం చెయ్యబడాలని పరమేశ్వరుని పాదారవిందములకు సాంజలిబంధకంగా నమస్కరిస్తూ మీ అందరితో కాసేపు మాట్లాడేటటువంటి ఇంతటి మహద్భాగ్యాన్ని నాకు కల్పించినటువంటి ఈ కళాశాల యొక్క యాజమాన్యం వారికి నా శిరస్సు ఉంచి నమస్కరించి కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ స్వస్తి.